నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏప్రిల్ 1వ తేదీన గుంటూరుకు రానున్న సీఎం జగన్. సచివాలయాలలో కరోనా వ్యాక్సినేషన్ కి శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి. మహిళల భద్రత కోసం గుంటూరు పోలీసుల కృషి. దిశ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన రూరల్ ఎస్పీ విశాల్ గున్ని. మాస్కుల వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న పోలీసు శాఖ. నగరంలో తనిఖీలు జరిపిన ఐజీ త్రివిక్రమ్ వర్మ, అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి. ఘనంగా టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం. ఎన్టీఆర్కి నివాళులర్పించిన నేతలు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపు. నిరాడంబరంగా సాగిన హోలీ వేడుకలు. కరోనా సెకండ్ వేవ్తో సాదాసీదాగా పండుగ జరుపుకున్న జిల్లా ప్రజానీకం. కరోనా కట్టడిలో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి గ్రామ వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరై భారత్పేట 6వ లైన్లోని 140వ సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి విచ్చేసే సచివాలయంలో చేసిన ఏర్పాట్లను ఎంపీ మోపిదేవి వెంకటరమణ, నగర మేయర్, డిప్యూటీ మేయర్ కావటి మనోహర్ నాయుడు, డైమండ్ బాబు, కమిషనర్ అనురాధలు పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్ వ్యాక్సిన్ వేయించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రపంచానికి ఈ కోవిడ్ నివారణకు సంబంధించి అవసరమైనటువంటి వ్యాక్సినేషన్ అందించేటటువంటి ఖ్యాతి, కీర్తి మన భారతదేశం నుంచే సప్లై చేయటం, మన భారతదేశానికి ఆ గౌరవం లభించడం అనేటువంటిది ఈ సందర్భంగా అభినందించదగినటువంటి విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యంగా రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ కోవిడ్ నివారణకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ గ్రామ సచివాలయాల్లోనే అందుబాటులో ఉండే విధంగా అవసరమైన రకాల చర్యలన్నింటినీ కూడా తీసుకోవడమే కాకుండా ఒక సందేశాన్ని కూడాను రాష్ట్ర ప్రజానీకానికి పంపించాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గుంటూరులో ఏప్రిల్ 1వ తేదీన వారే స్వయంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి భారత్పేట సచివాలయం నంబర్ 140 సచివాలయంలో వారు వ్యాక్సినేషన్ తీసుకోవటం అనేటువంటిది ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి, ఈ వ్యాక్సినేషన్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి అపోహలు ప్రజల్లో ఉన్నాయి. అలాంటి అపోహలన్నింటినీ కూడా అధిగమించి మనల్ని మనం రక్షించుకోవడానికి మరి ఈ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా ప్రతి పౌరుడు కూడాను వేయించుకోవాలని చెప్పేసి, ఉపయోగించుకోవాలని చెప్పే ఆలోచనతోటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి రావటం, వారే స్వయంగా వ్యాక్సినేషన్ వేయించుకోవటం అనేటువంటిది స్వాగతించదగినటువంటి విషయం. కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో మాస్కుల వినియోగంపై పోలీస్ శాఖ విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు రేంజ్ ఐజీ త్రివిక్రమ్ వర్మ, అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సోమవారం నగరంలో విస్తృతంగా పర్యటించి ప్రజలు మాస్కులు వినియోగిస్తుంది లేనిది పరిశీలించారు. నానాటికి కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని అందరూ గమనించి తప్పనిసరిగా మాస్కులు వినియోగించాలని ఐజీ, ఎస్పీ సూచించారు. ఎవరు కూడా మాస్క్ లేని వాళ్ళు ఎక్కుతారు. ఒకవేళ మాస్క్ లేకుండా ఎక్కిన తర్వాత జేబులో లేకపోతే బ్యాగ్లో తీసి మాస్క్ వచ్చిందని లేకపోతే మీ వాటర్ అడిగి నాడు మాస్క్ అని సరిగ్గా చేసామా. వీళ్ళు అరేంజ్ ఆటో అండ్ we make you to go from here.
ఈ పీక్ అవర్స్లో ఎప్పుడైతే ఉంటారో, ఎందుకంటే మధ్యాహ్నం మనం పొద్దున చేస్తే లాభం ఉండదు, సమ్మర్ కాబట్టి పీక్ అవర్స్లో అవగాహన కల్పించేందుకు మేజర్ జంక్షన్స్లో డిపార్ట్మెంట్ అంతా కూడా మాస్క్ గురించి చెప్పడం, మాస్క్ ఇవ్వడం, మళ్ళీ రిపీట్ అఫెండర్స్ ఉంటే వాళ్ళకి ఫైన్స్ వేయడం, ఇవన్నీ చేస్తున్నాము. కేవలం ఇదంతా కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, కరోనా బారిన పడకుండా కాపాడుకోవడానికి. మనము చూస్తూనే ఉన్నాం, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఆల్రెడీ 1 year అయిపోయింది, మనకు లాక్డౌన్ స్టార్ట్ అయిపోయి. శానిటైజరు, మాస్క్, సేఫ్ డిస్టెన్స్ ఈ 3 కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుసరించాలి, వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడుకోవాలి. ఒకసారి ఎఫెక్ట్ అయితే మనం చూస్తున్నాము, ఎంత లేదన్నా హాస్పిటల్కి పోతే ఎంతో ఖర్చు అవుతుంది. మనకు 2 రూపాయలు 5 రూపాయల మాస్క్ కోసము మనం పెట్టుకుంటే దాన్ని వదులుకొని అనవసరంగా మన ఎక్స్పెన్సెస్, మనం సేవ్ చేసుకున్న సేవింగ్స్ అంతా కూడా పోతాయి. దయచేసి ఇట్లా కాకుండా అందరూ కూడా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకొని కరోనా నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క డ్రైవ్ చేపట్టడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి రివర్స్ గేర్లో పయనిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబంపై 2.5 లక్షల రూపాయల భారం మోపిందని చంద్రబాబు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నారా లోకేష్ ఇతర నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి కనీసం బడ్జెట్ను కూడా ఆమోదింప చేసుకోలేని స్థితిలో సీఎం జగన్ ఉన్నారని చంద్రబాబు విమర్శించారు. ఒక రాజకీయ పార్టీ అంటే ఏదో స్వార్థం కోసమో కొంతమంది నాయకులు కార్యకర్తలు కూర్చొని ఎప్పటికప్పుడు రాష్ట్ర సంపదను దోచుకోవడానికి కాదు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి, భావితరాల భవిష్యత్తుకు రూపకల్పన చేయడం అనేది రాజకీయ పార్టీల ప్రాముఖ్యత తప్ప ఏది దొరికితే దోచుకుంటాం అనుకుంటే రాష్ట్రం దగా కాబడుతుంది, ఇబ్బంది పడుతుంది. ఓసారి బాధ, ఆవేదన. ఎందుకంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 39 సంవత్సరాల అంకితమైన భావంతో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకి మనస్ఫూర్తిగా అభినందనలు, వారికి ధన్యవాదాలు. ఆ రోజు ప్రత్యేక హోదా సంజీవని, ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యేక హోదా రాకపోతే ఉద్యోగాలు రావని బలపం కట్టుకుని ఊరూరెళ్ళి ప్రజలందరికీ చెప్పిన మీరు ఈరోజు ఎందుకు సాధించలేకపోయారో చెప్పండి. 25 మందిని గెలిపించండి, మేము సాధిస్తాం, ఢిల్లీని మెడలు వంస్తామని చెప్పి మాట్లాడారు. నేను అడుగుతున్నా, మీకు ఇప్పుడు రాజ్యసభలో, లోక్సభలో 27 మంది ఉన్నారు. ఇంకొక ఆయన మనం చనిపోయాడు, లేకపోతే 28 మందిని గెలిపించారు. 28 మందిని గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధించారా అని అడుగుతున్నా. ఇంకో పక్క పోలవరం 70% కంప్లీట్ అయితే ఈరోజు కేంద్రం చెప్పింది చట్టంలో ఉన్నప్పటికీ పోలవరానికి డబ్బులు ఇవ్వమంటే మీరు దానికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు. దిశ పెట్రోలింగ్ వాహనాల ప్రారంభోత్సవం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ మేరకు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ముఖ్య అతిథిగా హాజరై దిశ వాహనాలను ప్రారంభించారు. జిల్లాలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ఎస్పీ వెల్లడించారు. సీఎం జగన్ ఆశయం మేరకు మహిళలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసు శాఖ తక్షణమే స్పందించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల పోలీస్ స్టేషన్లను ఆధునీకరించిన అనంతరం హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసి దిశ వాహనాల ద్వారా మహిళలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని ఎస్పీ ప్రకటించారు. ఈరోజు ఫార్మల్గా మా జిల్లాలో అన్వీల్ చేయడం జరుగుతుంది ఈ దిశ పెట్రోల్ వెహికల్స్. టోటల్ మా గుంటూరు రూరల్ జిల్లాలో 60 దిశ పెట్రోల్ వెహికల్స్న డిప్లాయ్ చేయడం జరిగింది. జిల్లాలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్న మనము రినోవేట్ చేసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి స్టేషన్లో ఒక విమెన్ హెల్ప్ డెస్క్న అరేంజ్ చేయడం జరిగింది. ఈ విమెన్ హెల్ప్ డెస్క్లో ఏదైనా కేసు వచ్చినప్పుడు వెంటనే ఈ దిశ పెట్రోల్ వెహికల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్, లేడీస్ ఎవరెవరు ఉన్నారో ఉమెన్ పీసీస్ వెంటనే దానికి క్రైమ్ సీన్కి వెళ్ళడం, ఎంక్వైరీ చేయడం, ఇమీడియట్ రెస్పాన్స్ ఫర్ ఎనీ విమెన్ రిలేటెడ్ ఒఫెన్సెస్ గురించి ఈ దిశ పెట్రోల్ వెహికల్స్ను వాడడం జరుగుతుంది. ఇదే కాక ఎక్కడైనా మా అక్క చెల్లెలు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి మనము స్టేషన్కి రాలేము, మనకి ఇమీడియట్ హెల్ప్ అవసరం ఉన్న పరిస్థితిలో వెంటనే ఈ దిశ పెట్రోల్ వెహికల్స్లో మన ఉమెన్ పీసీస్ ఆ గ్రీవియన్స్ ఎవరు పెట్టారు మా అక్క చెల్లెలు వెంటనే వారి దగ్గర అందుకుంటారు. అక్కడికి వెళ్ళి
వారి ప్రాబ్లమ్స్ను రిజాల్వ్ చేయడం జరుగుతుంది. నేటి నుండి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం మొత్తం 99 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ రామచంద్రరావు వెల్లడించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ 4 విడతలుగా కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఈ నెల 30 నుండి ఏప్రిల్ 4 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆర్ఐఓ రామచంద్రరావు వెల్లడించారు. మొత్తం 39,000 మంది విద్యార్థులు ఇంటర్ ప్రయోగ పరీక్షలకు హాజరవుతారని ఆయన తెలిపారు. అదేవిధంగా పరీక్షల సమయంలో పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆర్ఐఓ స్పష్టం చేశారు. 39,118 మంది విద్యార్థులు పరీక్షలకి హాజరవుతున్నారు. గత సంవత్సరం మన జిల్లాలో 87 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఈ సంవత్సరం 99 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయోగ పరీక్షలకి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయటం అనేటటువంటి జరిగింది. అదేవిధంగా ప్రతి పరీక్షా కేంద్రంలోనూ కూడా అన్ని రకాల సౌకర్యాలు అంటే ల్యాబ్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండేటటువంటి విధంగా మేము తగు చర్యలు తీసుకోవటం అనేటటువంటిది జరిగింది. ఈ పరీక్షలు ప్రతిరోజు కూడా 2 సెషన్స్, ఫోర్నూన్ సెషన్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెషన్ 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. సోమవారం జిల్లాలో 152 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 77,272కి చేరింది. అదేవిధంగా రాష్ట్రంలో 8,99,812 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా మళ్లీ పుంజుకుంటుంది. స్వీయ రక్షణే శ్రీరామ రక్ష. నిర్లక్ష్యం వీడండి, కరోనాను తరిమి కొట్టండి, మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి అని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 152 కేసులు నమోదు కాగా ఆ సంఖ్య 77,272కి చేరింది. 152 కేసులు నమోదు కాగా నగరంలోనే 53 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు వారితోట 2, యాదవ్ బజార్ 3, ఎస్విఎన్ కాలనీ 3, హుస్సేన్ నగర్ 2, శారదా కాలనీ 4, పాత గుంటూరు 1, పలకలూరు 1, కొత్తపేట 2, అంకిరెడ్డిపాలెం 1, శ్రీనగర్ 1, ముత్యాలరెడ్డి నగర్ 3, బ్రాడీపేట 3, వికాస్ నగర్ 3, ఎన్జిఓ కాలనీ 1, ఏటగ్రహారం 1, గోరంట్ల 1, మారుతినగర్ 3, నల్లచెరువు 2, నెహ్రూ నగర్ 1, ఐపిడి కాలనీ 2, ఆటోనగర్ 1, చైతన్యపురి కాలనీ 2, పండరీపురం 1, భారత్పేట 1, సిద్ధార్థ నగర్ 1, చంద్రమౌళి నగర్ 2, శ్యామ్లా నగర్ 2, బృందావన్ గార్డెన్స్ 1, కొరటిపాడు 1, విద్యానగర్ 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో మంగళగిరి 10, మేడికొండూరు 1, పెదకూరపాడు 1, తాడేపల్లి 4, తుళ్ళూరు 3, వట్టిచెరుకూరు 1, దాచేపల్లి 1, వెల్దుర్తి 1, చిలకలూరుపేట 1, నర్సరావుపేట 1, వినుకొండ 5, అమృతలూరు 3, బట్టిప్రోలు 2, బాపట్ల 4, చేబ్రోలు 4, చెరుకుపల్లి 2, దుగ్గిరాల 1, కాకుమాను 1, కొల్లిపర 2, కొల్లూరు 2, పొన్నూరు 7, రేపల్లె 7, తెనాలి 36, చుండూరు 3 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 997 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 8,99,812కి చేరింది. 8,86,498 మంది డిశ్చార్జ్ కాగా 6,104 మంది చికిత్స పొందుతున్నారు. 5 కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 7,210కి చేరింది. 31,325 శాంపిల్స్ పరీక్షించగా 997 మంది కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. హోలీ పర్వదిన వేడుకలు జిల్లాలో ఉత్సాహంగా జరిగాయి. ఒకరికొకరు రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే ఈ ఏడాది హోలీ వేడుకలపై కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా పడింది. కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో పరిమితంగానే హోలీ పండుగను జరుపుకోవాల్సి వచ్చింది. నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజును జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు ఫాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా
వైభవంగా ఈ హోలీని జరుపుకుంటారు. వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. అయితే హోలీ పండుగ విశిష్టత గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం. హిరణ్యకశిపుని సోదరి హోలిక ప్రహ్లాదుణ్ణి చంపపోయి తాను దహనమవుతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజున పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు. ఇంకొందరు పాల్గొన్న పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీ వియోగంతో విరాగిలా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమేశ్వరుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మధుణ్ణి సాయం తీసుకున్నారు. మన్మధుడు శివుడిపైకి పూలబాణాన్ని ప్రయోగించి తపోభంగం కలిగించాడు. తపోభంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపచేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగలబెడతారు. ఇదిలా ఉంటే శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధంగా పనిచేస్తుందని అర్థం. కాలచక్రంలో సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ప్రవాస భారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, ఐరోపా, దక్షిణాసియాకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. కారణాలు ఏవైనా రంగుల పండుగ హోలీ అంటే అందరికీ ఎంతో ఉత్సాహం. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా స్నేహితులు, బంధువులతో ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగ జరుపుకుంటున్న విధానంలో సహజ సిద్దమైన రంగులు ఉపయోగించడం ఎంతో ఆరోగ్యదాయకం. ప్రస్తుత కాలంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ జరుగుతుంది. కెమికల్స్ లేని రంగులతో మన పూర్వీకులు సూచించిన విధంగా సహజ సిద్దమైన రంగులతో జరుపుకోవడం ఆరోగ్యదాయకం. వీలైనంత వరకు కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే అందరికీ మంచిది. ఈ పండుగ అంటే అందరికీ ఆనందమే, కానీ స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుని మనవాళ్లకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. మనం ఆరోగ్యంగా ఉంటే రోజూ పండుగనే విషయాన్ని ఎవ్వరూ మరవవద్దని సూచన. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. పలువురు నాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు సమానత్వాన్ని అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. కేకును కట్ చేసి సంబరాలు జరిపారు. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లను దుశ్శాలువతో సత్కరించారు. కొంతమంది నాయకులు తల్లిలాంటి పార్టీని తన్నటానికి తయారయ్యారని అన్నారు. ఒక వ్యక్తి పార్టీ నుండి వెళితే మరో 100 మందిని తయారు చేయగల శక్తి తమ పార్టీకి ఉందన్నారు. కార్యకర్తల యొక్క అండ తెలుగుదేశం పార్టీకి ఉంది. అదే తెలుగుదేశం పార్టీ యొక్క బలం అని చాలామంది గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తాం. ఒక నాయకుడు పోతే 100 మంది నాయకుల్ని పుట్టించగలిగిన, తయారు చేయగలిగినటువంటి శక్తి, సంపద తెలుగుదేశం పార్టీకి ఉంది. అలాంటి ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వ వైఖరికి, ఈ ప్రభుత్వం యొక్క రాక్షస పాలనకి అంతమందించే దానికి మనందరం కూడా శపథం చేసి ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఇది పేదవాడి పార్టీ, ప్రజల పార్టీ, అన్ని వర్గాల పార్టీ, అందరి పార్టీ, మన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మనందరం ఈనాడు ఇక్కడికి వచ్చి మనం ఘనమైన నివాళిని అన్నగారికి అర్పించుకుంటూ మన పార్టీ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని, తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు క్షేత్రస్థాయి నుంచి
ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత పేదవారు, బలహీన వర్గాల వారు అభివృద్ది చెందారని అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారానికి తీసుకువచ్చిన ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావు గారిది, తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తప్ప వేరే ఒక పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్కి, తెలుగు వారికి సూట్ కాదనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్న పరిస్థితి. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగుదేశం పార్టీ అవలంబించిన విధానాలు, సామాజిక న్యాయం, పేదవాడికి గురించి ఆలోచనలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశంతోనే మొదలైనవి అన్న సంగతి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటా ఉన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోవెలమూడి నాని, డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అరండల్పేట శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిత్యానంద భారతీ స్వామి సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ప్రత్యేక అభిషేకం, అర్చనలు జరిగాయి. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు వేద పండితుల ఆధ్వర్యంలో దంపతులచే కళ్యాణం నిర్వహించారు. మరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజున ఈ రోజున జగద్గురువులు హంపి పీఠాధీశ్వరులు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామివారి ఆధ్వర్యంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం, మరీ ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6:45 200 కేజీల మల్లెపూలతో వేద పారాయణంతో అమ్మవారికి మహాపుష్పాభిషేక కార్యక్రమం. రేపు బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు రేపు ఉదయం లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో మరి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 468వ రోజు కొనసాగాయి. రాజధానిగా అమరావతిని గత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినప్పుడు మద్దతిచ్చిన వైసీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని ఎలా ప్రకటన చేస్తారని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ది చెందాలనే ఉద్దేశంతోనే తమ భూములను త్యాగం చేసినట్లు చెప్తున్నారు. ఇప్పటికైనా అమరావతి అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 3 రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగదని రైతులు స్పష్టం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాల అభివృద్ధిని కాంక్షించి అమరావతి రాజధానిని 3 ప్రాంతాల్లోనూ రాజధానిని అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకున్నారు అని నేను బొత్స సత్యనారాయణ గారిని ఒకటే అడుగుతున్నాను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించడం ఇష్టం లేదని, విజయవాడ గుంటూరు మధ్యలో 30,000 ఎకరాలు కావాలని ఆ రోజు చెప్పిన మాటల్ని మరి అభివృద్ధి నిరోధకులు వారా లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్న మాటల అది వారు స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. మా దగ్గర పొలాలు తీసుకోమని లేదా ఇక్కడ రాజధానికి నిర్మించమని మేము ఏ రోజు అడగల. ప్రభుత్వం వచ్చినప్పుడు మేము స్వచ్ఛందంగా భూములు త్యాగం చేస్తే దాన్ని స్వాగతించి ఆ రోజున శాసనసభలో ఉన్న అన్ని పార్టీలు, శాసనమండలిలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదింపజేసిన తర్వాతనే మేము పొలాలు ఇచ్చాం తప్పితే. కరోనా చాప కింద నీరులా విస్తరిస్తుంది. అయినప్పటికీ ప్రజలు మాత్రం కరోనా నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వివిధ పనులపై రోడ్లపైకి వచ్చేవారు కనీసం మాస్కులను ధరించడం లేదు. పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు జరిమానా విధిస్తున్నప్పటికీ ప్రజల్లో మార్పు రావటం లేదు. కరోనా నిబంధనలు పాటించి తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా బారిన పడకుండా ఉండాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. అగ్రహారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 25వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ప్రాతకాల ఆరాధన, నిత్యార్చన హోమం వంటి ప్రత్యేక పూజలు జరిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని దైవ దర్శనం గావించారు. విశేష పూజల్లో పాల్గొని శ్రీవారిని దర్శించిన భక్తులు సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. జనవరిలో జరిగిన సైనిక్ ప్రవేశ పరీక్షల్లో ప్రీమియర్ అకాడమీ విద్యార్థి శశికుమార్ 5వ ర్యాంకు సాధించారు. ఈ మేరకు తాజాగా విడుదలైన ఫలితాలలో ఎస్సీ కేటగిరీలో 5వ ర్యాంకు సాధించినట్లు అకాడమీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.
అన్ని పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు నిరంతరం మంచి ఫలితాలను సాధించడం జరుగుతుందని ఆయన చెప్పారు. అదేవిధంగా ర్యాంకు సాధించిన విద్యార్థిని ఆయన అభినందించారు. దేశవ్యాప్తంగా ఎస్సీ కేటగిరీలో 5వ ర్యాంకు సాధించిన మా శశికుమార్కి కంగ్రాట్స్ చెప్తున్నాము. మన గుంటూరు కాకుండా మన రాష్ట్రంలో అందరూ కూడాను ఈ సైనిక్ స్కూల్ అంటే ఎక్కువ నార్త్ ఇండియా నుంచి సైనిక్ స్కూల్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అలా కాకుండా మన సౌత్ ఇండియాలో మన ఏపీ, తెలంగాణ కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పేరెంట్స్ పిల్లల్ని మోటివేట్ చేసి సైనిక్ స్కూల్స్కి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటట్టుగా మనం రెగ్యులర్గా చూసే స్కూల్స్ కన్నా 100 టైమ్స్ టాప్ ఎడ్యుకేషన్ని ఈ సైనిక్ స్కూల్ ప్రొవైడ్ చేస్తుంది. 39వ డివిజన్లో టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుజ్జనగుండ్ల సెంటర్లో 40 కేజీల కేక్ను కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో మన్నవ మోహన్ కృష్ణ, సింగంశెట్టి వీరయ్య, వల్లంశెట్టి వీరయ్య, రుస్తుంబాబు, జిలానీ, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకురాలు పోలా విజయలక్ష్మి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు 40వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.